హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన పార్థు కథాకావ్యం నా మాటల్లో 7వ భాగం. ఏమిట్రా పార్థు, అలా చూస్తూ కూర్చున్నావు? మీ నాన్న వస్తాడనా? పక్కగా వచ్చి నిలబడిన కుర్రాడు పార్థు భుజం మీద చెయ్యి వేసి ఊపుతూ అడిగాడు. పార్థు ఆ చేతిని విసురుగా తోసేశాడు. సత్యం వచ్చి వెళ్ళి 15 రోజులైంది. పార్థు కూడా తండ్రి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. చూసి చూసి నిరాశతో అతడికి పిచ్చెక్కేటట్లుగా ఉంది. ఇప్పుడు తోటి కుర్రాడు మీద చెయ్యి వేసి తండ్రి సంగతి ఎత్తేసరికి పార్థుకి చాలా కోపం వచ్చింది. అతన్ని విసురుగా తోసేశాడు. అవతల కుర్రాడు పార్థు భుజం పట్టి నెట్టాడు. పార్థు వెంటనే అతని మీద కలవడి చితకదన్నాడు. మిగతా పిల్లలందరూ వచ్చి ఇద్దరిని విడదీసేసరికి ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి. ఇట్లా చేస్తే నీతో ఎవరు మాట్లాడరు తెలుసా? స్కూలు అధికారి కేకలేశాడు. పార్థు అతన్ని మింగేటు చూశాడు. ఆ రాత్రి పార్థు నిద్రపోలేదు. నాన్న ఎందుకు రాలేదు? అమ్మకు ఎలా ఉందో? ఒకవేళ పాపాయి పుట్టిందేమో. ఆ కొత్త పాపాయి మోజులో పడి తనని మర్చిపోలేదు కదా. ఇక్కడి నుంచి పారిపోతే అమ్మకి ఇంకా కోపం వస్తుందేమో. నిన్న తన పక్క మంచం మీద ఉన్న సురేష్ చెప్పాడు, ఇక్కడి నుంచి ఎవరైనా పారిపోతే పోలీసులు పట్టుకుంటారంట. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కుక్కలున్నాయంట. అవి పారిపోయిన వాళ్ళ వాసనతో పరిగెత్తుకొచ్చి ఎక్కడ దాక్కున్నా పట్టిస్తాయట. ఇప్పుడు ఏం చేయటం? అమ్మా నాన్న తన గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే ఈ పోలీసులు కుక్కలతో వెంటపడతారేమో. పారిపోవాలంటే గుండెలు పీచు పీచుమంటున్నా అక్కడి నుంచి పారిపోవాలనే ధ్యాస ఊపిరిలా అయిపోయింది. మర్నాడు పిల్లలు ఆడుకునే సమయంలో పార్థు ఎవ్వరూ చూడకుండా ఆవరణలో ఉన్న చెట్టెక్కి నక్కి కూర్చున్నాడు. ఆటల సమయం పూర్తవగానే పిల్లలంతా వెళ్ళిపోయారు. పార్థు మెల్లగా చెట్ల కొమ్మల నుంచి ప్రహరీ గోడ అవతలకి ఉరికాడు. కాలు విరిగినంత బాధ వేసింది. కానీ భూతంలా వెన్నంటి తరుముతున్న భయం పార్థుని ఆగనీయలేదు. పోలీసులు కుక్కలతో ఎక్కడ వస్తారో అనే అతడు అతన్ని సంధించి విడిచిన బాణంలా రివ్వున పరిగెత్తేటట్టు చేసింది. పార్థు పరిగెత్తుతూనే ఉన్నాడు. మధ్యలో బోర్లా పడి లేచాడు. ఒంటి దుమ్ము దులుపుకోవాలన్న భయంగానే అనిపించింది. రోడ్డు దాటి చేలగట్ల వెంబడి పరిగెత్తాడు. పడుతూ లేస్తూ పరిగెత్తుకు వచ్చిన పార్థుకి ఇంటి తలుపు తాళం పెట్టి కనిపించింది. దాహంతో నాలిక పొడారిపోతుంది. పార్థు రొప్పుతూ తలుపు దగ్గర కూలబడ్డాడు. అమ్మ ఏది? నాన్న ఎక్కడా? ఇల్లు ఇట్లా ఉందేంటి పాడుపడిపోయినట్లుగా? ఆ దారినే కుడి చేత్తో నూనె డబ్బా, ఎడం చేత్తో విస్తళ్ళ కట్ట పట్టుకు వెళుతున్న సీను కనిపించాడు. సీను, సీను! పార్థు గొంతెత్తి పిలిచాడు. సీను తిరిగి చూశాడు. లేచి నడిచే ఓపిక లేని పార్థు చెయ్యెత్తి వాడిని తన దగ్గరకు రమ్మనమని సైగ చేశాడు. సీను పార్థును చూసి ఆశ్చర్యపోయాడు. నిన్నే, ఇలా రా! పార్థు మళ్ళీ పిలిచాడు. సీను ఓసారి రోడ్డుకి ఆ చివర ఈ చివర ఎవరైనా ఉన్నారేమోనని పరీక్షగా చూశాడు. ఎవ్వరూ కనిపించకపోవటంతో ధైర్యంగా పార్థు వైపు వచ్చాడు. సీను, మా అమ్మ నాన్న ఏరిరా? ఎక్కడికి వెళ్ళారు? మీ అమ్మ చచ్చిపోయింది కదరా? ఛీ, మా అమ్మ ఎందుకురా చచ్చిపోతుంది? చాలా తప్పు మాట విన్నట్లుగా అన్నాడు పార్థు. నీకు తెలియదా? మీ నాన్న చెప్పలేదా? మీ అమ్మ చీర చెంగు మెడకు బిగించుకొని ఉరి వేసుకుని చచ్చిపోయింది. మీ నాన్న చాలా ఏడ్చాడు. పార్థు కళ్ళప్పగించుకుని చూస్తూనే ఉన్నాడు. మా నాన్న ఏడి? మీ నాన్నకి జ్వరంగా ఉంటే అదేదో ఊరు తీసుకెళ్లారు. గుళ్ళపాడులో ఉన్న డాక్టర్ నయం చేయలేకపోయాడు. సీను, నిజంగా నిజంగా అమ్మ చచ్చిపోయిందా? నిజంగా దేవుడి మీద ఒట్టురా? మా ఇంటి ముందు నుంచేగా శవం తీసుకెళ్లారు. పార్థుకి ఏడుపు వచ్చేసింది. మా నాన్న ఎక్కడున్నాడురా? నాకు తెలియదు. మీ ఇంటికి వస్తానురా, నాకు భయంగా ఉంది. సీను చెయ్యి పట్టుకున్నాడు. సీను చప్పున చెయ్యి విదిలించుకున్నాడు. అయ్యో, మా ఇంటికా? నిన్ను తీసుకువెళ్ళానంటే మా అమ్మ నన్ను చితకతంతుంది. ఎందుకని? నువ్వు రాంబాబుని కొట్టి చంపేశావుగా, అందుకని. నేనా? రాంబాబుని కొట్టాను కానీ చంపలేదురా, నిజం. నువ్వు రాంబాబుని చంపేశావంట. అందుకే నిన్ను జైల్లో పెట్టేశారు. నీతో మాట్లాడితే పోలీసులు నన్ను కూడా పట్టుకుపోతారంట. బాబోయ్, నాకు అసలే వాళ్ళంటే భయం. సీను మెట్లు దిగి వెళ్ళిపోయాడు. సీను! పార్థు జాలిగా పిలిచాడు. సీను ఆ పిలుపుకి వెనక్కి తిరగలేదు. పార్థుకి కంగారుగా, భయంగా, దిగులుగా ఉంది. అమ్మ చచ్చిపోయింది. నాన్న ఎక్కడున్నాడో తెలియదు. తను స్కూల్ నుంచి పారిపోయి వచ్చేశాడు. వాళ్ళు ఈ పాటికి తన కోసం వస్తూనే ఉంటారు. ఇంతలో వీధి కుక్క ఒకటి పార్థుని చూసి మురిగింది. ఆ కుక్క మొరగటం వినగానే అతనికి పోలీస్ డాగ్స్ గుర్తుకొచ్చాయి.
అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇప్పుడేం చేయటం? ఎవరింటికి వెళ్ళినా అందరూ తనని పోలీసులకి అప్పచెప్పేస్తారు. పార్థు ఇంటి మెట్లు దిగి వీధులు వెంట వడివడిగా నడక సాగించాడు. అతని కాళ్ళు శివాలయం వైపు నడిచాయి. పార్థు అక్కడ చాలాసేపు కూర్చున్నాడు. ఇంతలో దూరంగా తాటి చెట్ల మధ్య నుంచి రైలు కూత వేస్తూ వెళ్తూ కనిపించింది. పార్థు తలెత్తి చూశాడు. రైలు వేగం తగ్గింది. ఎందుకో గాని అది అక్కడ ఆగింది. ఇంజిన్ పొగ గుప్ గుప్మని వదులుతూ కనిపిస్తుంది. పార్థు ఆలయం ఆవరణ నుంచి అడ్డదిడ్డంగా పెరిగిన తుప్పల మీద నుంచి తాటి చెట్ల మధ్య నుంచి ఆ రైలు వైపు పరిగెత్తాడు. ఇక్కడెక్కడున్నా తనని పోలీసులు పట్టుకుంటారు. మళ్ళీ ఆ స్కూల్లో బంధిస్తారు. పోలీసులు కుక్కలు తనని తరుముకుంటూ వస్తాయి. తను వాటికి అందకూడదు. పార్థు పరిగెత్తి వచ్చి చివరికి ఎలాగైతేనేం ఆ రైలు ఎక్కాడు. అది రాత్రివేళ కావటంతో నిద్రకు జోగుతున్న ప్రయాణికులెవ్వరూ పార్థుని గమనించలేదు. పార్థు లోపలికి వచ్చి కూర్చున్నాడు. రైలు కదిలింది. నిద్ర, ఆకలి, భయం, బెంగ యుద్ధ సైనికుల్లా పార్థు మీద దాడి చేశాయి. వాటి తాకిడికి తట్టుకోలేనట్లుగా పార్థు 1 గంట తర్వాత అక్కడున్న మూట మీద ఒరిగి నిద్రపోయాడు. ఎన్ని యుగాలు నిద్రపోయాడో పార్థుకే తెలియదు. ఎవరో వీపు మీద చరుస్తూ మెడ దగ్గర చొక్కా పట్టి లేపుతూ ఉండగా మెలకువ వచ్చింది. పార్థు భారంగా కళ్ళు విప్పాడు. ఏయ్ లే, మా మూట మీద పడుకున్నావేంటి? ఎవరో గద్దిస్తున్నారు. ఈడ్చి అవతల నెట్టరా, బొంగురుగా ఉన్న కంటమంది. పార్థు సరిగ్గా లేచి కూర్చున్నాడు. రైలు ఇంకా వేగంగా పరిగెత్తుతూనే ఉంది. ఎప్పుడు తెల్లవారిపోయిందో. బయట వెలుగు వచ్చేసింది. కిటికీలో నుంచి వేగంగా వెనక్కి పరిగెత్తుతున్న పచ్చటి పొలాలు, చెట్లు కనిపిస్తున్నాయి. ఒరే టిల్లు, ఆ మరచెంబుతి, బొంగురు గొంతు ఆవిడ ఆజ్ఞాపించింది. తీస్తున్న అత్త. పార్థు వాళ్ల వైపే చూస్తున్నాడు. ఆ టిల్లు అన్న అతనికి పార్థు కంటే కాస్త పెద్ద వయసు ఉంటుంది. ఆ అత్త అన్న ఆవిడ వర్ధనమ్మగారంత ఉంది. ముఖాన స్ఫోటకం మచ్చలున్నాయి. ముఖం చిటపటలాడిస్తుంది. ఆవిడ బుట్టలోంచి పూరీలు అందరికీ తలా 2 ఇచ్చి వాటి మీద పంచదార పోసింది. ఆవిడ ఒక్కొక్కరికి పంచుతూ ఉంటే పార్థు చూశాడు. పిల్లలు చాలామంది ఉన్నారు. ఆఖరి పిల్ల కాబోలు తల్లి ఒడిలో ఎక్కి కూర్చుంది. అందరూ పూరీలు నములుతూ గోలగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒరేయ్, కిటికీలోని చూడకండి, కళ్ళల్లో నిప్పురలుసులు పడి కళ్ళు పోయి చస్తారు. ఆవిడ తిడుతూ ఉన్నట్లుగా మందలించింది. పిల్లలకి కొసరి కొసరి పూరీలు పెడుతుంది. పార్థు ఆవిడ చేతిలో నుంచి పిల్లలు పట్టుకొని ఉన్న కాగితం ముక్కల్లో పడుతున్న పూరీల వైపే శ్రద్ధగా చూస్తున్నాడు. అతను గుటకలు మింగి ఆకలి ఆపుకుంటున్నాడు. చివరికి టిల్లు అనే కుర్రాడు పార్థుని అడిగాడు, నీ పేరేమిటి? పార్థు. ఏ ఊరు వెళ్తున్నావు? పార్థు మాట్లాడలేదు. ఏ ఊరు మీది? పార్థు చూపులు తిప్పుకున్నాడు తప్ప మళ్ళీ మాట్లాడలేదు. అందరూ తినటం ముగిసింది. ఆ బొంగురు గొంతావిడ పక్కావిడితో కబుర్లలో పడింది. టిల్లు పార్థు పక్కనే కూర్చొని ఉన్నాడు. మీ అమ్మా నాన్న ఏరి? టిల్లు మళ్ళీ అడిగాడు. అమ్మ లేదు, నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు. పార్థు బయట చెట్ల వైపు చూస్తున్నాడు. మీ అమ్మ లేదా? ఏమైంది? చచ్చిపోయింది. అరెరే పాపం. పార్థు కళ్ళల్లో నీళ్లని బలవంతంగా ఆపుకున్నాడు. టిల్లు కొద్దిసేపటి తర్వాత కాస్త రహస్యంగా అడిగాడు, ఇంట్లోంచి పారిపోయి వస్తున్నావా? పార్థు దానికి జవాబు చెప్పలేదు. చెప్పు, పర్వాలేదులే, నేను కూడా అట్లాగే పారిపోయి వచ్చాను. ఉలిక్కిపడ్డట్లుగా పార్థు టిల్లు వైపు చూశాడు. నాకు అమ్మా నాన్న లేరు, చచ్చిపోయారు. మా పిన్ని ఎంత పనిచేసినా కొడుతూ ఉండేది. అందుకని ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. పార్థు విచిత్రంగా చూశాడు. మరి ఎక్కడుంటున్నావు? టిల్లు కళ్ళతోనే ఆ బొంగురు గొంతావిడి వైపు చూపించాడు. ఈ రాక్షసు దగ్గర హైదరాబాద్లో నేను రోడ్లమ్మడి తిరుగుతూ ఉంటే ఈవిడ మొగుడు నన్ను చూసి నాకెవ్వరూ లేరని తెలిసి ఇంటికి తీసుకుపోయాడు. అప్పటి నుంచి వాళ్లతోనే ఉంటున్నాను. నీకు అన్నం ఎవరు పెడతారు? పార్థు అడిగాడు. వీళ్ళే. ఊరికే పెడతారని అనుకుంటున్నావా? అబ్బో, ఈవిడ చాలా పని చేయిస్తుంది, చంపేస్తుంది. ఒక్క నిమిషం కూర్చోనియదు. మొదట్లో నాకు తెలియనప్పుడు ఈవిడని చూడగానే గజగజలాడిపోయేవాడిని. ఇప్పుడు అదేం లేదు. నాకు ఎవరన్నా భయం లేదు. పోలీసులంటే కూడానా? వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? అసలు వాళ్ళు అటు కనిపించగానే నేను ఇటు పారిపోతాను. వెంట పరిగెత్తుకురారు మరి. నేను సందులు గొంతుల్లో పారిపోతానుగా. నీకు ఆకలేస్తుందా? పార్థు తల ఊపాడు. టిల్లు లేచి పూరీలు ఉన్న డబ్బా వైపు వెళ్ళాడు. ఏమిట్రా, మళ్ళీ ఆ డబ్బా తీసావెందుకు? ఇప్పుడేగా మేసావు. ఆవిడ కేకలేసింది. ఆకలేస్తుందత్త. టిల్లు పూరీలు తీసుకొని తన స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు. తను ఒకటి తీసుకొని పార్థుకి మిగతావి ఇచ్చేశాడు. పార్థుకి ప్రాణం లేచి వచ్చింది. ఆదరా బాదరా తినటం ప్రారంభించాడు. మీ మామయ్య ఏం చేస్తాడు? పార్థు తింటూ అడిగాడు. కారు మెకానిక్. అంటే చెడిపోయిన కార్లు బాగు చేస్తాడు.
కార్లు చెడిపోతాయా? పార్థు ఆశ్చర్యంగా అడిగాడు. ఓరి పల్లెటూరు మొద్దు, కార్లు చెడిపోవా? ఈ రైలు కూడా చెడిపోతుంది. అన్నీ చెడిపోతూనే ఉంటాయి. మా ఊరిలో చౌదరి గారి కారు అసలు ఎప్పుడు చెడదు. అది కొత్తదేమో. కార్ల గురించి నీకు బాగా తెలుసా? ఓ, మా మామయ్య దగ్గర నేను నేర్చుకుంటున్నాను. నేను పెద్ద అయిన తర్వాత నా స్వంతంగా కార్లు బాగు చేసే కార్ఖానా కూడా తెరుచుకుంటాను. పార్థు తాత్కాలికంగా భయం బెంగ మర్చిపోయి టిల్లు మాటలు వినసాగాడు. మీ పల్లెటూరిలో పిల్లలు బడుద్దాయిల్లాగా పనులు చేయరు, కానీ మా సిటీలో పనులు బాగా చేస్తారు. నా స్నేహితులున్నారు, వాళ్ళందరూ పనులు చేస్తారు. ఏం పని? ఒకడు ఇంటింటికి పేపర్లు వేస్తాడు, ఇంకొకడు ఒక డాక్టర్ గారి ఇంట్లో పనికి కుదిరాడు, ఇంకోడు సైకిల్ షాప్లో పనిచేస్తాడు. అందరం పనిచేస్తాం. ఎవ్వరు చదువుకోవటం లేదా? పార్థు దిగులుగా చూశాడు. ఛట్, వెధవ చదువు ఎవరు చదువుతారు? మాకిష్టమే లేదు. ఎంచక్క హాయిగా డబ్బులు సంపాదించుకొని సినిమాలు చూస్తాం, సర్కస్లకు వెళ్తాం, కావాల్సినవి కొనుక్కొని తింటాం. అంతా మా ఇష్టం. చదువుకోవాలంటే అమ్మని నాన్నని డబ్బడగాలి. చచ్చినట్టు ఆ పుస్తకాలన్నీ చదివి పరీక్షలు పాస్ అవ్వాలి. లేకపోతే వాళ్ళు తిడతారు. ఎవరు పడతారు ఆ తిట్లన్నీ? పార్థు టిల్లుని చూస్తున్నాడు. ఒరే, స్టేషన్ వస్తుంది, సామాన్లన్నీ సర్దండి, బొంగురు గొంతావిడ కేక పెట్టింది. పిల్లలందరూ వెంటనే తలో సామాను పట్టుకున్నారు. నువ్వు మాతో వస్తావా? ఇంకెక్కడికైనా వెళతావా అని అడిగాడు టిల్లు. మీతో వస్తాను. అయితే ఈ బుట్ట పట్టుకో. టిల్లు పార్థు నెత్తిన ఒక పెద్ద తాటాకు బుట్ట పెట్టాడు. పార్థుకి అది మోయాలంటే నామోషిగా అనిపించింది. అందులో ఏముందో కానీ చాలా బరువుగా కూడా ఉంది. అయినా తప్పులేదు. బలమంతా ఉపయోగించి దాన్ని పట్టుకున్నాడు. రైలు ఆగింది. అందరూ అందులోంచి దిగారు. స్టేషన్ దాటి బయటకు వస్తుంటే పార్థు నెత్తి మీద బరువు సంగతి మర్చిపోయాడు. ప్రవాహంలో ఎంతమంది జనం, ఎంత కిటకిట మెరిసే కార్లు, ఎంతమంది సైకిళ్ల మీద రివ్వున వెళ్ళిపోతున్నారు. పార్థుకి కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్లుగా ఉంది. ఒరే, జాగ్రత్త, మాతోనే నడువు, లేకపోతే తప్పిపోతావు, టిల్లు హెచ్చరించాడు. టిల్లు ఒరే అన్నందుకు రోషం వచ్చినా గత్యంతరం లేనట్లు బలవంతంగా దిగమింగాడు. స్టేషన్లో నుంచి బయటకొచ్చిన వాళ్ళు బస్సు మేడ బస్సులా ఉన్న బస్సు ఎక్కి కొద్ది దూరం వెళ్ళి దిగారు. అక్కడి నుంచి నడుచుకుంటూ చిన్న సందులోకి వెళ్ళారు. ఆ సందు చెత్తా చెదారంతో అసహ్యంగా ఉంది. పార్థు ముక్కు మూసుకున్నాడు. అక్కడి నుంచి ఒక తలుపులు లేని పెద్ద గేట్లో నుంచి లోపలికి వెళ్ళారు. అక్కడ పంపు దగ్గర ఇద్దరు ఆడవాళ్లు ఒకరి చుట్టూ మరొకరు పట్టుకొని గుంజుతూ తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారు. పార్థు అక్కడే ఆగిపోయి వాళ్ళని చూస్తుంటే, ఒరేయ్ రారా అని టిల్లు తొందర చేశాడు. అందరూ అక్కడున్న చిన్న ఇంట్లోకి అడుగుపెట్టారు. రెండు గదులున్నాయి. లోపల చీకటిగా ఉంది. ఆవిడ లైట్ వేసింది. ఒరే టిల్లు, నీళ్లు తీసుకురండిరా అంది. టిల్లు బకెట్లు పుచ్చుకొని రా పార్థుని పిలిచాడు. 12 గంటలు అయ్యేసరికి పార్థు టిల్లుతో అన్నం తిని క్యారియర్తో భోజనం పట్టుకుని కాలినడకన పక్క వీధిలో ఉన్న కార్ఖానాకు బయలుదేరారు. ఇక్కడేమిటో అందరూ తొందర పనితో హడావుడిగా ఉంటారు. పొద్దుట టిల్లుతో పాటు వస్తుంటే, ఈ అబ్బాయి ఎవర్రా టిల్లు అంది ఆవిడ. నా దోస్తు అత్త అన్నాడు టిల్లు. ఎందులోనరా? సిగరెట్లు తాగటంలోనా అంది వెటకారంగా. నీళ్లు బకెట్లతో మోస్తుంటే పార్థు చేతులు కందిపోయాయి. అయినా తప్పదు, అవసరం అలాంటిది. బాధ కలిగిందని ఏడుస్తూ కూర్చుంటే ఇక్కడ ఓదార్చే వాళ్ళెవ్వరూ లేరు. బకెట్లతో తెచ్చి మోస్తున్నప్పుడే పని ఎంత బాగా చేస్తే మా అత్తయ్య మామయ్య అంత బాగా చూస్తారు అని టిల్లు చెప్పాడు. మనం పని చేయకుండా మనకి అన్నం పెట్టడానికి వీళ్ళు మన అమ్మా నాన్న కాదు కదరా అన్నాడు. ఈ మాట పార్థు మనసులో బాగా నాటుకొని పోయింది. వాళ్ళు పెట్టిన అన్నం కూడా పార్థుకి తినబుద్ధి కాలేదు. నోటికి ఆ రుచి ఎక్కలేదు. 2 రోజులు తింటే అదే అలవాటవుతుందిలేరా అన్నాడు టిల్లు. పార్థు బలవంతంగా తినటానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాక వదిలేశాడు. ఇక్కడ అట్లా అన్నం పారేయకూడదు. ఒక పూట అన్నం పారేస్తే మా అత్త 3 పూటలు అన్నం పెట్టదు. పార్థు వదిలేసిన అన్నం అంతా తన ప్లేట్లోకి తీసుకుంటూ అన్నాడు. ఇద్దరూ క్యారియర్ తీసుకుని బయలుదేరారు. పక్క వీధిలో ఆ బజార్కి చిట్ట చివర కార్ఖానా ఉంది. అక్కడన్నీ గోరీలే. వాటి మధ్య ఒక పక్కకి చదును చేసి పెద్ద షెడ్ ఉంది. పార్థు చిన్నప్పటి నుంచి గోరీలు అన్న శ్మశానమనతకని భయం. అక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయని సీన్ చెప్పాడు. ఆ ఆవరణ అంతా రకరకాల కార్లు చెల్లాచెదురుగా పట్టి ఉన్నాయి. ఒక కారు కింద నుంచి బయటకు దుమ్ము కొట్టుకొని నల్లగా ఉన్న 2 కాళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. టిల్లు ఆ కారు దగ్గరికి వచ్చి ఆ కాళ్లతో మామా అన్నం తెచ్చాను అన్నాడు. అక్కడ పెట్టు. ఏమిటి విశేషాలు? పెళ్ళి బాగా జరిగిందా? నువ్వు రాలేదేమని అందరూ అడిగారు. నాకు ఇక్కడ చావటానికి కూడా తిరుగుబడలేదని చెప్పలేదురా నువ్వు? చెప్పాను.
కారు క్రింద కాళ్ళు ముందుకు జరిగి ఆ శాల్తీ బయటకు వచ్చింది. అతన్ని చూడగానే పార్థు భయపడినట్లుగా వెనక్కి వెళ్ళాడు. నల్లగా పొట్టిగా ఇనుపగుండులా పొంకంగా ఉన్నాడతను. ఈ పిచ్చుక పిల్ల ఎవరు? పార్థుని చూడగానే నొసలు చిట్లిస్తూ అడిగాడు భూమయ్య. నా దోస్తు మామ. అమ్మా నాన్న లేరంట. మన దగ్గర కుర్రాడు పారిపోయాడుగా, మనకి సాయంగా ఉంటాడని తీసుకొచ్చాను. ఈ అర్భకుడు మనకేం పనిచేస్తాడ్రా? నేను చేయిస్తానుగా, టిల్లు హామీ ఇచ్చాడు. చాలా అందమైన బంగళా అది. దాని డిజైన్ చాలా కొత్తగా, అది ఈ మధ్యనే కట్టినట్లుగా రంగులు వేసి కళకళలాడుతుంది. ఆ ఇంటి యజమానికి చాలా డబ్బున్నట్లుగా ఆ ఇంటి ముందు ఆగి ఉన్న ఖరీదైన కారే చెబుతోంది. ఆ ఇంటి యజమాని మాత్రం ఆ పూట సంతోషంగా లేడు. చిరచిరలాడుతూ ఆ వరండాలో చేతులు వెనక్కి పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో లోపల ఫోన్ మోగింది. ఆయన లోపలికి పరిగెత్తుతున్నట్లుగా వెళ్ళాడు. ఆత్రంగా ఫోన్ తీశాడు. ముఖం నిండా వినయం పులుముకొని, అయిపోయింది సార్, కారు బాగు చేస్తున్నాడు, ఒక్క అరగంటలో వచ్చేస్తాను, మీరు ఎలాగో ఈ లోపల మేనేజ్ చేయండి. వెధవ కారు ఇప్పుడే ట్రబుల్ ఇచ్చొచ్చింది. నో, ఇంకో కారు ఎక్కకూడదని కదా ఇంత ఆలస్యం చేసింది. ఈ ఫంక్షన్కి నా కారులోనే రావాలని నా కోరిక. వచ్చేస్తాను, మీరు మళ్ళీ ఫోన్ చేయనవసరం లేదు. థ్యాంక్ యూ. ఆయన ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేయగానే ఆయన తెచ్చిపెట్టుకున్న వినయం పోయింది. మళ్ళీ చిరచిరలాడుతూ వరండాలోకి వచ్చాడు. ఏమయ్యా, ఈ రోజుకి కారు బాగుపడే యోగం ఉందా అసలు? నేను అర్జెంటుగా ఒక ప్రోగ్రాంకి వెళ్ళాలి. అది మినిస్టర్ గారి సన్మానం. ఎంతో ఖర్చు చేసి అరేంజ్ చేశారు. ఈ కారు ఇప్పుడే ట్రబుల్ ఇచ్చిందేమయ్యా. అయిపోయింది సార్, అక్కడ కారు దగ్గర నుంచున్న వ్యక్తి చెప్పాడు. ఆ కారు క్రింద నుంచి 2 కాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ తల నెరిసిన అతను ఆ కాళ్ళను ఉద్దేశించి అన్నాడు. ఏరా పార్థు, ఇంకా ఎంతసేపు పడుతుంది? అయిపోయింది మామ, 5 నిమిషాలు. 5 నిమిషాలేంటండి? ఈ మాట అరగంట నుంచి చెప్తున్నావయ్యా. అయినా నువ్వు చూడరాదు, నాకన్నా పార్థే త్వరగా చేస్తాడండి. ఏమిటో, ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత నేను పైపైన చూడటమే తప్ప ఈ పనులు అంతగా చేయటం లేదు. అందులో 6 నెలల నాడు సుస్థి పడ్డానా, అప్పటి నుంచి పిల్లలు నాకు పూర్తిగా రెస్ట్ ఇచ్చేశారు. టిల్లు, పార్థు వీళ్లే చూసుకుంటున్నారు. ఏదో మీ దయ వల్ల బాగానే ఉంది అన్నాడు భూమయ్య. మధ్యలో నా దయ ఏముందిలే అమ్మమ్మ, అంత మాట అనకండి. అంతా మీ దయే. ఎన్ని విధాలా తమరు ఆదుకోపోతే నేను, ఈ పిల్లలు ఈ మాత్రం నిలబడ్డాం. ఆయన ఆలస్యాన్ని ఆ మాటలతో మరిపించాలని, ఆయన కోపాన్ని శాంతపరచాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. కారు క్రింద కాళ్ళు కదిలాయి. పాకినట్టుగా కిందకు జరిగి కారు క్రింద నుంచి పార్థు లేచి వచ్చాడు. అతను వెళ్ళి కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. కారు స్టార్ట్ అయిపోయింది. అక్కడే కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రయ్యిన వెనక్కి తీసుకువచ్చి సరిగ్గా ఇంటి వరండా మెట్ల ముందు ఆపాడు. ఆయన ముఖం వికసించింది. అమ్మా శాంతి, కారు బాగైంది రా అని కేక పెట్టాడు. శాంతి అన్న అమ్మాయి బయటకు వచ్చింది. కాంట్రాక్టర్ గారి కూతురు శాంతి. ఈ మధ్య కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటుంది. తండ్రిని ఫంక్షన్స్కి తీసుకువెళ్ళటం సరదా. ఆయనకు కూడా కూతురు డ్రైవ్ చేస్తుండే గర్వమే. ఎవరు బాగు చేశారు? పార్థేనా అంది శాంతి. అవును అన్నాడు ఆయన. థ్యాంక్ యూ అంది శాంతి. డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ అక్కడ క్రోటన్స్ మొక్కలున్న కుండీల దగ్గర ఓ పక్కకు నిలబడి ఉన్న పార్థు తలెత్తి చూడలేదు. శాంతి అంత తీయగా థ్యాంక్ యూ అంటుంటే చిరునవ్వు నవ్వలేదు. తనని కాదులే అన్నట్లుగా ఆ కారు చక్రాలనే చూస్తూ నిలబడ్డాడు. కారు స్టార్ట్ అయింది. కాంట్రాక్టర్ గారు కేక పెట్టాడు. భూమయ్య, మర్చిపోయాను చెప్పటం, అమ్మాయి గారి పెళ్లి సెటిల్ అయింది. మీ ఆవిడ్ని కాస్త పంపు. మీ అమ్మగారికి సాయంగా ఉంటుంది. ఇంట్లో చాలా పనుంది. అలాగేనండయ్యా. పని అదేం చేస్తుందండి, కూర్చొని లేవలేదు. నా చిన్న కూతుర్ని పంపిస్తాలేండి. అలాగే అన్నారాయన. కారు వెళ్ళిపోయింది. పదమామ, నిన్ను ఇంటి దగ్గర దింపి నేను బజారుకి వెళతాను, పనుంది అన్నాడు పార్థు. ఇద్దరూ అక్కడ పక్కన ఆపి ఉన్న ఒక పాత కారు వైపు వచ్చారు. పార్థు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. భూమయ్య పక్కన కూర్చున్నాడు. పార్థు చేతిలో ఆ కారు రివ్వున పరిగెత్తగలదు అన్నట్లు ఆ డొక్కు కారు స్టార్ట్ అయింది. పార్థు, పార్థు, ఓ పార్థు, దూరంగా ఉన్న గదిలో నుంచి పిలుపు వినిపిస్తోంది. గదిలో మడత మంచం మీద పడుకొని ఉన్న పార్థు ఒకసారి ఆ పిలుపు ఆలకించినట్టుగా విని మళ్ళీ పక్కకు తిరిగి పడుకున్నాడు. పార్థు, చాయ్ చల్లారిపోతుంది, జల్దీరా. పార్థు ఆ పిలుపు లక్ష్య పెట్టినట్లుగా అలసటగా నిద్ర వస్తున్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు. అతనికి ఎప్పుడూ గాని ఇలా పగలు విశ్రాంతి దొరకదు. పని పని, ఎప్పుడూ పని. సిటీలో కొన్ని 100 కార్లున్నాయి. వాటిల్లో ఎప్పుడూ కొన్ని ఏవో రిపేర్ వచ్చి చెడిపోతూనే ఉంటాయి. పార్థు ఆధ్వర్యంలో భూమయ్య కార్ఖానాకి బాగా పేరు వచ్చింది. ఎలాంటి రిపేర్ అయినా నిమిషంలో చేస్తాడనే నమ్మకం వ్యాపించింది. అతని కార్ఖానా ఆవరణలో ఎప్పుడూ చిన్నవి పెద్దవి, స్వదేశీవి విదేశీ కార్లు పార్థు చేతుల కోసం నిరీక్షిస్తూ పడి ఉంటూనే ఉంటాయి.
సంపాదన చాలా వచ్చినా భూమయ్యకి 8 మంది ఆడపిల్లలు ఉండటంతో సంసారం ఎదుగు బొదుగు లేనట్లుగా అలాగే ఉంటుంది. భూమయ్య ఈ మధ్యనే 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. 3వ పిల్ల దుర్గా మళ్ళీ పెళ్ళికి రెడీగా ఉంది. పెళ్ళి అంటే డబ్బు కూడబెట్టాలి. వచ్చిన డబ్బు చేసిన అప్పులకే చాలటం లేదు. పార్థుకి ఈ గొడవలేం పట్టవు. కార్లు బాగు చేయటం వరకే అతని పని. డబ్బు వ్యవహారం అంతా భూమయ్య చూసుకుంటాడు. కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోతున్న పార్థుకి భుజం మీద ఏదో గరగరలాడుతూ పాకటంతో ఉలిక్కిపాటుగా దాని చేత్తో పట్టుకొని కళ్ళు తెరిచాడు. ఎదురుగా వేడివేడిగా పొగలు వస్తున్న టీ కప్పు పట్టుకున్న దుర్గ నిలబడి ఉంది. దుర్గ పార్థును లేపటానికి వంగటంతో జడ మీద పడి గరగరలాడి పార్థు గుప్పెట్లోకి వచ్చింది. పార్థు సవరాలంటే చెడ్డ కంపరం. చేతికి చిక్కిన జడని పట్టుకున్నంత వేగంగా వదిలేశాడు. లేలే, ఏమిటి పడుకున్నావు? ఛాయ్ వద్దా అంది దబాయిస్తున్నట్లుగా. నిద్ర వస్తుంది. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. వస్తుంది వస్తుంది. వేడి వేడి టీ నెత్తి మీద పోస్తే ఆ నిద్ర కాస్త ఆ కిటికీలోంచి ఎగిరి చక్కా పోతుంది అంటూ బెదిరించింది. అతను భయపడ్డాడు. దుర్గా మొండిది. అన్నంత పని చేస్తుంది కూడా. వెంటనే లేచి కూర్చున్నాడు. ఇవ్వు, టీ కోసం చేయి జాపాడు. దుర్గ ఇవ్వలేదు. నీకోసం టీ స్పెషల్గా చేశాను, నాకేమిస్తావో చెప్పు. అతను దుర్గ వైపు చూశాడు. ఆ నవ్వులో కళ్ళల్లో కవ్వింపు అతనికి బాగానే అర్థమైంది. ఇంట్లో మామలేడా ఏమిటి అన్నాడు. దుర్గా మూతి తిప్పింది. నాన్న ఉంటే నీ గదికి నేనెందుకు వస్తాను? నాన్నే కాదు, అమ్మ కూడా లేదు. సరేనా? సరేలే, టీ ఇవ్వు మళ్ళీ అడిగాడు. నన్ను సినిమాకి తీసుకెళ్తావా లేదా? నాకు పనుంది. నీ పని నువ్వు. నేను చచ్చిపోయే వరకు ఉంటుంది. నన్ను సినిమాకి తీసుకెళ్ళు అంటూ కప్పు అందించింది. అమ్మని అడిగావా? అడిగితే పంపిస్తుందా? నా స్నేహితురాలి ఇంటికి వెళ్తానని చెప్పాను. నువ్వు వచ్చేయి. అబద్ధం ఎందుకు చెప్పాలి? అబ్బా, సత్యహరిశ్చంద్రుడు పెద్ద మగాడు బయలుదేరాడు. పార్థు టీ తాగేసి లేచి షర్టు వేసుకుని గోడకు తగిలించిన అద్దంలోకి చూస్తూ తలదూకున్నాడు. దుర్గా అతని భుజాలు పట్టుకుంది. కాళ్ళెత్తి అతని మెడ ముద్దు పెట్టుకుంది. నన్ను సినిమాకి తీసుకెళ్ళమని ఎందుకంటున్నానో తెలుసా? ఎందుకు తెలియదు? నీకు సినిమాలంటే పిచ్చి కదా. ఈరోజు ఏదైనా కొత్తగా రిలీజ్ అయిందేమో. దుర్గా అతని జుట్టుపట్టి లాగింది. అతను నీట్గా దూకున్న క్రాఫ్ ఎడాపెడా చెరిపేసింది. అతను ఏమీ అనలేదు. మళ్ళీ వెనక్కి తిరిగి జుట్టు దువ్వుకున్నాడు. సినిమాకి తీసుకెళ్తావా లేదా? రెట్టించింది. వెళ్ళదలుచుకుంటే మామను అడుగు, అందరం కలిసి వెళదాం. అతను వెళ్ళి చెప్పులు వేసుకున్నాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కార్ఖానాకి. నేను నీతో వస్తాను. వచ్చి ఏం చేస్తావు? నీ దగ్గర కార్లు బాగు చేయడం నేర్చుకుంటాను. ఇంతలో దుర్గా అంటూ భూమయ్య కంఠం వినిపించింది. ఇక్కడే ఉన్నాను నానా. దుర్గా చటుక్కున పార్థు చేతి మీద గట్టిగా గిల్లి వెంటనే బయట కొంగు భుజం చుట్టూ కప్పుకొని అక్కడున్న టీ కప్పు చేతిలో పట్టుకొని బుద్ధిమంతురాల్లా చూస్తూ నిలబడింది. భూమయ్య అక్కడికి వచ్చాడు. పార్థు కార్ఖానాకి వెళ్తుంటే టీ తెచ్చి ఇచ్చాను నానా అంది. భూమయ్య నవ్వాడు. దుర్గా, ఇంత పెద్దయ్యావు ఇంకా పార్థుయేనా? నువ్వు చిన్నప్పుడు నోరు తిరక్క ఆ మాట అంటే పిల్లలందరికీ అదే అలవాటైపోయింది. బయట అందరూ కూడా పార్థు అనే అంటున్నారు. మీ అమ్మ కాంట్రాక్టర్ గారి ఇంటి దగ్గర నుంచి ఇంకా రాలేదా? నాన్న, పార్థుని నాకు డ్రైవింగ్ నేర్పమని చెప్పు. దుర్గా గారాలు పోయింది. నీకు డ్రైవింగ్ ఎందుకే? కారున్న మొగుడిని చేసుకుంటావా? కారులు బాగు చేసేవాడైనా పర్లేదు నానా. పార్థు వైపు చూసింది. భూమయ్య గొల్లు నవ్వాడు. దుర్గ తండ్రి దగ్గర మరింత గారాలు పోయింది. నువ్వు చెప్పు నాన్న. నేను ఇప్పుడే అడుగుతుంటే నాకు తెలియదు, నాన్నను అడుగు అంటున్నాడు. దానికేముంది, నేర్చుకో. పార్థు, కొంచెంసేపు మన కారు అలా గ్రౌండ్కి తీసుకుపోయి దుర్గకి కారు నేర్పు. కార్ఖానాలో పనుంది మామ. టిల్లు ఉన్నాడుగా, చూసుకుంటాడులే. 4 గంటలకల్లా నేను వస్తానని చెప్పు. అబ్బా, నాన్న చెబుతుంటే నీకెందుకు? పదరాదు. దుర్గ కోపంగా చూసింది. నేను చెబుతాలే పార్థు, నువ్వు వెళ్ళు అన్నాడు భూమయ్య. దుర్గ ముఖంలోకి ఉత్సాహం వెల్లువలా వచ్చింది. అబ్బాయి గారి పని అయ్యింది అన్నట్లు చూసింది. పార్థు కారులో కూర్చుంటూ ఉండగానే దుర్గ హడావుడిగా వచ్చి కూర్చుంది. నువ్వు నన్ను తప్పించుకోవాలని చూసావు కదూ అంటూ అతని చేతి మీద గట్టిగా గిల్లింది. డ్రైవ్ చేస్తున్నప్పుడు అలా గిల్లకు, ఇదొక కుంటి గుర్రం. స్టార్ట్ అయితే ఆగదు, ఆగితే స్టార్ట్ అవ్వదు అన్నాడు. దుర్గ బుద్ధిమంతురాల్లాగా అతని మాటను పాటించినట్లు కూర్చుంది. ఈ కారుని నమ్ముకొని వస్తున్నావు, నీ ఇష్టం. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఆగిపోతుంది. నువ్వు బస్సులోనో నడిచో ఇంటికి రావాలి హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. బాగుంది. నేను అలా ఎందుకు వస్తాను? నీ వెంట వస్తున్న దాన్ని నువ్వు లేకుండా తిరిగి వెళ్తానా? కారు ఆగిపోతే నేనేం చేస్తాను? నీకు కాళ్ళు లేవా, భుజాలు లేవా? నన్ను నీ భుజం మీద వేసుకుని ఇంటికి నడిచిరా. పార్థు నవ్వాడు. అమ్మయ్య, ఎన్నాళ్ళకి నీ మొహాన నవ్వు చూశాను. పాదు, నాకు తెలియక అడుగుతాను, నువ్వు అసలు ఎప్పుడు నవ్వవేం? ఎప్పుడు అలా చిటపడలాడుతూ ఉంటావెందుకు? పార్థు మాట్లాడలేదు.
అతని ముఖం సీరియస్గా అయింది. నేర్చుకో మరి, స్టీరింగ్ చూపించాడు. నాకెందుకు? నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చా అనుకున్నావా? మరెందుకు వచ్చావు? నీతో మాట్లాడటానికి. అతను మౌనం వహించాడు. కాంట్రాక్టర్ అమ్మాయి శాంతి పెళ్ళి ఎల్లుండే, నన్ను రమ్మనమని మరీ చెప్పింది. వెళ్ళు, నాతో నువ్వు కూడా రా. నేనెందుకు? పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో చూద్దువు గాని. టిల్లుని నీ వెంట తీసుకెళ్ళు, వాడు కూడా పెళ్ళో పెళ్ళో అని కలవరిస్తున్నాడు. దుర్గా మోచేత్తో అతన్ని గట్టిగా పొడిచింది. ఇంకోసారి ఆ పేరు నా దగ్గర ఎత్తావంటేనా? వాడికి నువ్వంటే చాలా ఇష్టం. నాకిష్టం లేదని నీకు ఎన్నోసార్లు చెప్పలేదు? చెప్పానా లేదా? నాన్నకు కూడా చెబుతా. నాకు టిల్లు అంటే ఇష్టం లేదు, పార్థునే చేసుకుంటానని చెప్పేస్తా. పార్థు కారుని రోడ్డు పక్కకు తీసుకెళ్లి సడన్ బ్రేక్తో ఆపాడు. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. దుర్గా అతని మెడ చుట్టూ చేతులు వేయబోయి అతని ముఖం చూసి భయపడినట్లుగా ఆగిపోయింది. పార్థు, కోపం వచ్చిందా నీకు? కోపం నాకు కాదు. ఈ మాట వింటే టిల్లు మండిపడతాడు. టిల్లుకి నాన్న చెప్పుకుంటాడులే. ఈ బుద్ధి నీకు అసలు ఎలా పుట్టింది? పార్థు దుర్గ వైపు చూశాడు. నువ్వే పుట్టించావు. టిల్లు ఎప్పుడు వాగుతాడు, నువ్వు మాట్లాడవు. వాడి బుద్ధి మంచిది కాదు. మన ఎదురింటి టీచర్ వైపు ఎట్లా చూస్తాడో తెలుసా? ఆ అమ్మాయి దగ్గరికి రాత్రిపూట 2-3 సార్లు వెళ్ళాడు కూడా. ఇదంతా నాన్నకు చెప్పాలంటే భయం. నువ్వే చెప్పు. పెళ్లి చేసుకునే అమ్మాయిని ఎదురుగా పెట్టుకొని ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళే మగాడు మంచాడా? పార్థు చాలాసేపు మాట్లాడలేదు. అతని కళ్ళ ముందు లీలగా ఏవో దృశ్యాలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి, చీకటి, చలి, భయం. 10 సంవత్సరాల కుర్రాడుగా తను కిటికీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళటం, తల్లిని లేపబోవటం, గది లోపల తల్లి మరో వ్యక్తితో కలిసి పడుకోవటం. అతని మనస్సు చేదుగా అయింది. నువ్వే చెప్పు పార్థు. దుర్గా అతని భుజం కదిపింది. పార్థు ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూశాడు. నువ్వే చెప్పు. టిల్లు అంటే నాకు ఇష్టం ఎలా ఉంటుంది? నాన్న కట్నం ఇవ్వలేక నన్ను వాడికి కట్టబెట్టాలని చూస్తున్నాళ్లే. నాకేమో వాడంటే ఇష్టమే లేదు. పార్థు దుర్గ చేయి అతని చేతుల్లోకి తీసుకున్నాడు. నాకిదంతా తెలియదుగా. సరే అన్నాడు. నీకు నేనంటే ఇష్టమేగా అంది దుర్గ. ఇష్టమో అయిష్టమో నాకు తెలియదు. నేను కూడా పెళ్లి చేసుకోవాలిగా. ఎవరో తెలియని వాళ్ళకంటే నాతో కలిసిమెలిసి పెరిగిన నువ్వు నయం అనిపిస్తుంది. నేను నిన్ను అసలు బాధపెట్టను అంది దుర్గ సంతోషంగా. చీకటి పడుతోంది, ఇంటికి పోదాం పదా. పార్థు కారుని ఇంటి ముఖం పట్టించాడు. ఇంటి దగ్గర కారు వచ్చి ఆగింది. అందులోంచి దుర్గ ఉత్సాహంగా దిగి లోపలికి పరిగెత్తింది. పార్థు కారుని షెడ్ దగ్గరికి తెస్తూ ఉంటే అక్కడ నిలబడి టిల్లు కనిపించాడు. అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్థు కారు ఆపి వచ్చాడు. టిల్లు పార్థుని కొరకొరా చూశాడు. ఎంతవరకు వచ్చింది దుర్గకి డ్రైవింగ్ నేర్పటం? దుర్గనే అడుగు, చెబుతుంది. పార్థు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి టిల్లు భోజనం చేయలేదు, ఆకలి లేదు అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. అన్నం మీద అలిగితే ఏం వస్తుందిరా బాబు, లేచిరా, భూమయ్య బతిమలాడాడు. దుర్గా తెలియక వెళ్ళిందిలే, ఇంకెప్పుడు పార్థుతో వెళ్ళదు, సరేనా అంటూ హామీ ఇచ్చాడు. ఆ మాట దుర్గని చెప్పమను. పార్థుకి పిల్లలకి అన్నం వడ్డిస్తున్న దుర్గ రయ్యిన వచ్చేసింది. ఏమిటి నీకు చెప్పేది? పార్థుతో నా ఇష్టమైనప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను, నా ఇష్టం. మధ్యలో నీ పెత్తనమేముంది? బోడి పెత్తనం. మామా, చూసావా దాని వాగుడు? అబ్బబ్బా, దాని మాట తీరే అంత. పోనీరా. ఆహా, నువ్వు ఇంట్లో కూర్చొని చుట్ట కాలుస్తూ తేలిగ్గా పోనీరా అంటావు. నా కాబోయే పెళ్ళం అలా బజార్న పడి తిరుగుతూ ఉంటే నాకెలా ఉంటుంది? ఆహాహా, దుర్గా చేతులు తిప్పింది. నువ్వు అర్ధరాత్రి వేళ గోడలు ఉరికి ఎదురింటి ఆ టీచరమ్మ దగ్గరికి వెళితే నాకెలా ఉంటుంది? టిల్లు కంగు తిన్నట్లు చూశాడు. అతని ముఖం జేవురించింది. గుప్పిళ్ళు బిగిశాయి. దుర్గా, నువ్వు నోరు మూసుకుని లోపలికి పో, భూమయ్య అరిచాడు. నేనెందుకు పోవాలి? నేను అసలు ఈయన కాబోయే పెళ్ళాన్ని అని ఎవరు చెప్పారంట? మీ నాన్నని అడుగు, కోపంగా అన్నాడు. మా నాన్నని అడిగేదేంటి? నేనే చెబుతున్నా. నేను నీ పెళ్ళాన్ని ఏం కాదు, నేను పార్థుని చేసుకుంటాను. నువ్వు ముందు లోపలికి పోతావా లేదా? భూమయ్య కూతురుని బలవంతంగా వంట ఇంట్లోకి నెట్టాడు. టిల్లు ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత భూమయ్యని ఎగాదిగా చూస్తూ, ఏమిటి మామా, ఏమిటి సంగతి అన్నాడు. టిల్లు తన చేతి కింద పెరిగిన కుర్రాడే అయినా ఇప్పుడు టిల్లును చూస్తే భూమయ్యకే భయం. ఏదైనా తగాదా వస్తే టిల్లు తల వంచుకొని వెళ్ళిపోడు. తాడు తెంచుకున్న ఆంబోతు కొమ్ము విసిరినట్టు ముందు కొట్లాటకు దిగుతాడు. ఏమిటి దాని వాగుడు? గద్దించినట్లుగా అడిగాడు టిల్లు. దాని మాటలకేమ్రా, నువ్వు మాట దాటవేయకు, నాకు మండుతుంది. పోనీలే అనుకోవటానికి ఇది డబ్బు లెక్కల విషయం కాదుగా. పార్థుని చేసుకుంటానంటుందేంటి? నేను కూడా ఇప్పుడే వింటున్నాను. దానికి పార్థు అంటే ఇష్టం కలిగింది కాబోలు. దుర్గ కాకపోతే కాంతం లేదట్రా. కాంతం కాకపోతే కనకమ్మల ఊళ్ళో ఇంకా చాలామంది ఉన్నారు. నువ్వు అట్లా అనకరా. ఈ గోలేమిటో నాకు అస్సలు తెలియదు. నేను కనుక్కుంటానుగా.
రా, నువ్వు అన్నం తిను, భూమయ్య బతిమలాడాడు. గట్టిగా కనుక్కో, దుర్గా నా పెళ్ళాం అని చిన్నప్పటి నుంచి నువ్వే అంటున్నావు, ఆ మాట మర్చిపోకు. టిల్లు వచ్చి పార్థు పక్కన భోజనానికి కూర్చున్నాడు. ఎప్పటిలా అతను నవ్వుతూ తుళ్ళుతూ పార్థు వీపు మీద సరిచి తమాషా చేస్తూ పిల్లల్ని నవ్వుస్తూ మాట్లాడలేదు. మొదటిసారిగా పార్థు టిల్లు ఆ పూట మాట్లాడుకోలేదు. భూమయ్యకి ఆ ఇంట్లో నిప్పు రాసుకొని చూరుకు అంటుకున్నంత అశాంతిగా అనిపించింది ఆ రాత్రి. పార్థు పొడుగాటి కారును తుడుస్తున్నాడు. ఆ కారంటే పార్థుకి ఎంతో ఇష్టం. కారణం అది ఎంతో అందంగా ఉండటమే కాకుండా మాటి మాటికి చెడిపోయి పార్థు కార్ఖానాకి వస్తూ ఉంటుంది. దాని యజమానికి అదంటే ఉన్న మోజో ఏమిటో తెలియదు, కానీ ఓపిగ్గా దానికి వచ్చిన రిపేర్లు భరిస్తాడు. ఎంతో కష్టపడి బాగు చేసి పంపితే నెలైనా తిరగకుండా కొత్త పెళ్లి కూతురులా తిరిగి వచ్చేస్తుంది. కాంట్రాక్టర్ గారి కూతురు పెళ్లికి పెళ్లి కొడుకుని స్టేషన్ నుంచి తీసుకువచ్చేటందుకు మంచి కారు చూడమని పార్థుకు చెప్పాడు. పార్థు ఇదివరకు ఒకరిద్దరికి ఇచ్చినట్లే ఈ కారు యజమానికి చెప్పి పెళ్లికి దీన్ని తీసుకువెళ్లే ఏర్పాటు చేశాడు. ఇంత క్రితమే వచ్చి వెళ్ళిన దీని యజమాని, లాభం లేదు పార్థు, ఇది నా సంపాదనని నా భార్య కంటే ఎక్కువ తినేస్తుంది, మా స్నేహితుడు ఒకనికి అమ్మేస్తున్నాను, బేరం కుదిరింది అని చెప్పి వెళ్ళాడు. బహుశా ఈసారి వెళ్ళిపోతే ఇక తన దగ్గరికి రాదేమో అన్నట్లు అతను తన పాత నేస్తాన్ని మర్యాద చేసినట్లు ఆత్మీయంగా తుడుస్తున్నాడు. పార్థు తుడవడం పూర్తి చేసి సరిగ్గా లేచి నిలబడేసరికి ఎదురుగా దుర్గా కిలకిలా నవ్వుతూ కనిపించింది. తన పని ధ్యాసలో ఉన్న పార్థు దుర్గా అక్కడికి ఎప్పుడు వచ్చిందో గమనించనే లేదు. నువ్వు కారు తుడుస్తున్నావా, కళ్ళకంటున్నావా అంది దుర్గా. రెండూ చేస్తున్నాను అన్నాడతను. దుర్గా అతనికి దగ్గరగా వచ్చి ఎర్రటి చిన్న కాగితం లాంటిది అతని ముందు ఆడిస్తూ ఇదిగో అంది. ఏమిటిది? శుభలేఖ. శుభలేఖ? ఎవరి పెళ్ళి? ఎవరి పెళ్ళేమిటి? మన పెళ్ళే. శుభలేఖలు అచ్చయ్య వచ్చేశాయి, మొట్టమొదట నీకు చూపించడానికి వచ్చాను. పార్థు నిటారుగా అయ్యాడు. శుభలేఖలు అచ్చయ్యాయా? నన్ను అడగకుండానే? నిన్ను అడిగేదేమిటి? చదివి వినిపించనా? ఇదిగో విను. నా పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి దుర్గని పార్థుకి ఇచ్చి 12వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు పెద్దలు నిశ్చయించిన శుభముహూర్తం. అప్పటికే పార్థు దుర్గ మీద కలబడి అది లాక్కెళ్ళిపోయాడు. అతను ఆత్రంగా చదివాడు. కానీ ఎర్రటి కాగితం మీద బంగారు రంగు అక్షరాలతో ఉన్న శుభలేఖలో ఉన్న పేర్లు అవి కావు. అది కాంట్రాక్టర్ గారి అమ్మాయి శాంతి పెళ్లి శుభలేఖ. వెలవెలా పోయిన పార్థు ముఖం ఆశ్చర్యంగా మారటం చూసి దుర్గా మరింత విరగబడి నవ్వింది. ఛట్! పార్థు ఆ శుభలేఖను దుర్గ మీద గిరాటు కొట్టాడు. దుర్గ నవ్వుతూ దాన్ని తీసుకొని అతని దగ్గరికి వచ్చింది. ఛట్ అంటావేంటి? ఇది నీ దగ్గరికి ఎందుకు తెచ్చానో తెలుసా? తెలుస్తూనే ఉందిగా, పెళ్లి సంగతి గుర్తు చేయటానికి. అది ముందు సంగతి అనుకో, తర్వాత ఇంకోటి కూడా ఉంది. ఏమిటది? మన పెళ్లికి ఇలాంటి శుభలేఖ వేయించాలి అని చెప్పటానికి. చాలా బాగుంది కదూ? మురిపంగా చూస్తూ అంది. పార్థు నుదుటి మీద పడిన జుట్టుని చేత్తో విసురుగా పైకి తోసుకున్నాడు. అలాంటి శుభలేఖ వేయించుకోవాలి అంటే నీకు అలాంటి మొగుడు రావాలి. ఎలాంటివాడో తెలుసా? పార్థు శుభలేఖ లాక్కొని చదివి వినిపిస్తూ శ్రీనివాసరావు MA LLB లాంటివాడు అన్నాడు. దుర్గా మూతి తిప్పి అతని వైపు చూస్తూ ఓస్, ఇంగ్లీషు అక్షరాలే కదా, MACHMSCI అని వేయించుకుంటే సరిపోతుంది అంది. అప్పటికి పార్థు మళ్ళీ శుభలేఖ చూస్తున్నాడు. అతనికి కనుబొమ్మలు ముడిపడ్డాయి. నా కుమార్తె చిరంజీవి శాంతిని మద్దిపాడు కాపురస్తురాలైన శ్రీ కృష్ణమాచార్యులు గారి కొడుకు శ్రీనివాసరావు MA LLBకి ఇచ్చి. పార్థు మనసు గజిబిజిగా అయింది. అంత బాగా గుర్తులేని జ్ఞాపకాలు మస్కబారిన నీడల్లా మెదులుతూ అతని ఆలోచనలన్నీ ఆపేస్తున్నాయి. శ్రీనివాసరావు అయ్యాడా? చదువంటే బొత్తిగా వంటపట్టగా స్కూలు ఎగ్గొట్టి పారిపోయే సీను MA LLB అయ్యాడా? ఈ శ్రీనివాసరావు ఆ సీను ఏనా? ఆ ఊరి పేరు తండ్రి పేరు సరిగ్గా అదే అయినప్పుడు ఆ సీను ఎందుకు కాకుండా పోతాడు? దుర్గా అతని సరసన వచ్చి నిలబడి మోచేతి మీద గిల్లుతూ ఏమిటి పెళ్ళి అనగానే అంత ఆలోచనలో పడిపోయావు అంటూ నిలదీసింది. ఏం లేదు దుర్గా, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు పనుంది. వెళ్తానులే, నా మాట చెప్పవు కదూ? నీ మాట ఏముంది? మన పెళ్ళికి ఇలాంటి శుభలేఖ కావాలి. అలాగే చూడు, నువ్వు కూడా ఈ కారులోనే పెళ్లి కొడుకులా రావాలి. సరే, నిజంగానా? నిజంగానే. అది పాథ్యం అంటే అలా ఉండాలి మరి. నేను వస్తా. అమ్మ కూరలు తెమ్మంది. దుర్గా కూరలు ఉల్లిపాయలు ఉన్న బుట్ట పట్టుకుంది. వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. అమ్మాయి గారి పెళ్లికి తప్పకుండా వెళ్దామని నాకు మాట ఇచ్చావు. మళ్ళీ పనిగిని ఉంది అన్నావంటే ఊరుకోను, తెలిసిందా? దర్జాని చూపించింది. అలాగే. దుర్గా అతన్ని విక్కిరించి వెళ్ళిపోయింది. పార్థు చేతిలో శుభలేఖని మళ్ళీ చూస్తూ అక్కడ చేయి విరిగిపోయిన కుర్చీ మీద కూర్చున్నాడు. అతని మనసంతా దీనంగా విషాదంగా మారిపోయింది. సీను కోసమా తను పూలతో అలంకరించిన కారు స్టేషన్కి తీసుకువెళ్ళబోతుంది.
సీను తనని గుర్తుపడతాడా? పార్థు తన మాసిన బట్టల వైపు, మొరట తేరిన చేతుల వైపు చూసుకున్నాడు. అతని అరచేతులు మెల్లగా గుప్పెళ్ళుగా బిగుసుకున్నాయి. దుర్గ అమాయకంగా తెచ్చిన శుభలేఖ అతని మనసులో సంక్షోభం రేపింది. ఏ ఊరి గురించి తను బలవంతంగా మర్చిపోయాడో హఠాత్తుగా ఆ ఊరు వచ్చి సజీవంగా కళ్ళ ముందుకు వచ్చి నిల్చున్నట్లుగా ఉంది. అతను చిన్ననాడెప్పుడో భయంతో మూసేసిన గతం తలుపులు కిర్రు కిర్రుమంటూ తెరుచుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి. తనని వాళ్ళు గుర్తుపడితే, తన గతం అంతా దుర్గా వాళ్ళకి తెలిస్తే? పార్థు ఆ కార్ఖానా అంత కళ్ళతో కలిగి చూశాడు. ఎక్కడో తెగిపోయిన తన జీవితం ఇక్కడ ఒక రూపురేఖలు దిద్దుకుంది. ఇక్కడ ఇది కూడా తెగిపోతే ఎలాగా? కథ కొనసాగుతుంది. ఇలా కొనసాగించడానికి మీ సపోర్ట్ చాలా అవసరమండి. సో దానికోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి.